హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అందరు ఏం చేస్తున్నారు? సో మేమైతే ఈరోజు మంచిగా కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఈరోజు. సో ఇందాక నేను ఫ్రెష్ అయినా అండ్ ఇంకా టీ కాఫీ అవి అయితే ఏం తాగలేదు. అండ్ బజ్జు ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయింది, టీ కూడా తాగేసింది అండ్ స్కిన్ కేర్ కూడా చేసుకుంది, కానీ బయటికి రావట్లేదు ఈరోజు. అండ్ నేను మార్నింగ్ నుంచి కిచెన్లోకి రాలేదు. కిచెన్ అంతా తెలుసుగా, మార్నింగ్ మనం రాకపోతే ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఈ టీ పెట్టేద్దాం. కాఫీ పౌడరు అయిపోయింది కానీ తెచ్చుకోవడం ఎన్నిసార్లు మర్చిపోతున్నా అంటే, బయటికి అట్లీస్ట్ ఒక 2 times అయితే బయటికి వెళ్తున్నా, మరి తెచ్చుకోవచ్చుగా మర్చిపోతున్నా, అట్లా ఉంటుంది. ఓకే, షాప్ కూడా పక్కనే ఉంది, అక్కడికి వెళ్తా, కానీ కాఫీ పౌడర్ తెచ్చుకోవడం అయితే మర్చిపోతున్నా. సో ఓకే, అదంతా పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడైతే టీ తాగేద్దాం. సో టీ తాగేసిన తర్వాత టీ తాగుతూ ఇక్కడ మెస్సీగా ఉంది, వెనక మొత్తం బౌల్స్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ తీసేద్దాము. నాకు తెలిసి తను వస్తుంది అనుకుంటా. వచ్చేసావా బిట్టు? వస్తుందంట. ఓకే, మనం ఇదైతే ఫస్ట్ టీ స్టార్ట్ చేసేసి మిగతా పనులు చేసేసుకుందాం. ఓకే బిట్టు, టీ తాగుతావా? ఓకేదా, వాటర్ తీసుకురా రాంగా. టీ చూపించడానికి వస్తున్నా. టీ పోయమంటే ఎంత పోసింది చూడండి. అసలు ఎక్కడుంది టీ? అక్కడుంది కింద. దీన్ని తాగడానికి ఒప్పంచి పిలుస్తుంది. మరి అది తొందర చల్లగైతుంది. నేనైతే మంచిగా హెడ్ బాత్ చేసి వచ్చేసిన. ఎందుకో తెలీదు, అంటే నార్మల్గా 2 days ఆల్టర్నేట్ డేస్ అయినా లేకపోతే 2 days తర్వాత హెడ్ బాత్ చేస్తాం. నేను ఆల్రెడీ మొన్ననే చేసిన హెడ్ బాత్. ఎందుకో తలంతా ఇట్లా ఏమంటారు దురద పెట్టేసింది ఒకటి ఇలాగా, నైట్ అంతా అసలు నిద్ర పట్టలేసరికి దానివల్ల. సో ఇప్పుడు అందుకే ఫస్ట్ మార్నింగ్ లేవడంతో హెడ్ బాత్ చేసేసిన. వీలైతే కనుక ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో పాసిబుల్ అయితే కనుక ఖచ్చితంగా వెళ్దాం రా ఈరోజు. సారీ, చాలా రోజులు అవుతుంది. మరి మనము జస్ట్ అయితే షూట్ ఉందని చెప్పేసి నిన్న వెళ్ళినాం గైస్, అంతే. మళ్ళీ బయటికి వెళ్ళి ఏమైనా చూద్దామన్నా, వినాయకుడిని చూద్దామని చెప్పేసి అనుకున్నాం ఎక్కడికైనా వెళ్దామని. సో అది పాసిబుల్ అయితే వెళ్ళొద్దాము. ఎందుకంటే ఈ 9 days ఏమున్నా కూడా ఆల్రెడీ 4 days అయిపోయింది, 5th day. ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా 4 days అయితే నిమజ్జనమే అంతే. మరి అందుకే చెప్పేసి అనుకుంటున్నాము. ఈ గ్యాప్లో మేము ఖైరతాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. సో మేబీ ఈరోజు ఏంటి వెన్స్డేనా? ఇటు వెన్స్డే, సండే నిమజ్జనం కదా. సండే నిమజ్జనమా? సండే కదా 9 days. ఖైరతాబాద్లో 11 days ఉంచుతారు కదా. ఖైరతాబాద్ 11 days ఉంటారు, 11 days ఉంచుతారు. సో 11th day ఉంచినా కూడా సండే రోజు వెళ్తే ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? తెలుసా, ఇప్పుడు ఆ రోజు నిమజ్జనం ఉంటుంది. కొన్ని వినాయకులు 9 daysకే తీసేస్తారు కదా. సో ఈ మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఇలాంటి నిమజ్జనాలు ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ముందే వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో ఖచ్చితంగా అంటే రేపు ఎల్లుండి మ్యాక్సిమం. ఎల్లుండి అంటే ఏ వారం అవుతుందిరా? ఇవాళ వెన్స్డే, ఫ్రైడే. వాళ్ళు వెన్స్డే కదా. ఓకే, ఫ్రైడే వెళ్దాము. ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే వెళ్దాము. మ్యాక్సిమం ఫ్రైడే ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే సండే 9 days అవుతుంది వినాయకుని నిమజ్జనం. కొన్ని ఏరియాస్ తొందరనే చేస్తారు కాబట్టి ఆ ట్రాఫిక్లో చిక్కినామంటే నువ్వు వెళ్ళిన దానికి అర్థం కూడా ఉండదు. సో అందుకే కొంచెం నిమజ్జనం స్టార్ట్ అయ్యాకంటే ముందే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి డేస్ అయితే. ఈ వినాయకుడిని పెట్టిన తర్వాత 9 days అయితే ఇట్లా కళ్ళు మూసి తెరిచి లోపు అయిపోతే తొందర అయిపోతాయి అనిపిస్తుంది కదా. గర్భా సాంగ్స్ ఏమైనా ట్రై చేద్దామా అని అనుకుంటున్నాము. ఏంటంటే లాస్ట్ టైం చేసినాము, ఓకే అప్పుడు అది హైలైట్ అంతే మా మట్టుకైతే. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటామంటే కొన్ని సాంగ్స్ అయితే తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, అసలు మాకు వస్తుందా రాదో కూడా మాకు తెలియదండి. జస్ట్ ట్రై చేద్దాము, వస్తే కనుక పెడదాము, లేకపోతే లేదని చెప్పేసి అనుకుంటాము. సో ఈ డేస్ ఇప్పుడు ఏవైతే మనకి ఆల్రెడీ హాఫ్ మంత్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది 15 days. అండ్ గైస్ ఇప్పుడే కాల్ వచ్చింది, మనకి ఆర్డర్ వచ్చింది. సో చిన్ని గోయింగ్, చిన్ని వచ్చే గ్యాప్లో మనం ఏం చేద్దామంటే కొంచెం హెయిర్ అంతా డ్రై చేసేసుకుంటాను. నాకు ఇట్లా పెట్టుంటే ఏదో చిరాకు అనిపిస్తుంది, అంటే ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఏమంటారు కొంచెం ఈజీగానే డ్రై అయిపోతాయిలే అని అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదండి. ఇట్లా ఉంచితే ఈవినింగ్ వరకు ఇట్లా ఉంటుంది. సో అందుకే కొంచెం హెయిర్ మంచిగా డ్రై చేసేసుకొని హెయిర్ స్టైల్ చేసేసుకున్న తర్వాత కలుద్దాం, ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5 అవుతుంది. సో నిన్న ఏమైందంటే గణేష్ చంద కోసం ఇంకా కూడా చిన్న పిల్లలు వస్తున్నారు, అంటే వాళ్ళు అన్నదానం చేస్తున్నారట. సో చిన్న గణపతులు అని వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. చిన్నది బజ్జ కూడా తెలియదు ఈ విషయం. నేను పోయి డీల్స్ చేసుకొని వస్తున్నా. 2 times అయింది ఇప్పటికి. నార్మల్గా వాళ్ళు నేను వచ్చారు, ఒక 5 to 6 members వచ్చినట్టున్నారు. చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. అయితే అక్కడ గణేష్ చంద అంటే సరే మన దగ్గర చేంజ్ లేవు కదా. సో ఇక ఆన్లైన్ పేమెంట్ అనేసి చేంజ్ ఉంచుకోవాలి మేము. ఒక 20 rupees ఏమో ఉండే. సో ఓకే, నిన్న వచ్చినప్పుడు చేంజ్ లేవని చెప్పేసి రేపు రమ్మని చెప్పినాం. అంటే నిజంగానే చేంజ్ లేవండి మా దగ్గర. సో జస్ట్
అయితే 20 రూపీస్ అయితే ఇచ్చిన, మరి చేంజ్ లేవు చిన్న మరి రేపు వస్తారా అంటే అక్కడ ఎల్లుండే ఉంది అన్నదానం అని అన్నారు. సరే ఇప్పుడైతే డబ్బులు రాసేయండి నేను రేపు ఇచ్చేస్తా అంటే సరే అని రాసి వెళ్ళారు. సో ఇందాక షాప్కి వెళ్ళినా, ఇక్కడ షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు చేంజ్ ఇవ్వట్లేదు షాప్లలో. అన్నదానం చేస్తున్నారు కదా, కలెక్ట్ చేస్తున్నారు మనీ. ఇక్కడ ఇబ్బంది ఎక్కడ అవుతుందంటే మరి చేంజ్ కోసం షాప్ దగ్గరికి వెళ్ళి చేంజ్ కావాలండి ఫోన్ పే చేస్తామన్నా కూడా చేంజ్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏటీఎం కూడా నియర్లో లేదు మన దగ్గర. సో దానికోసమే అండ్ చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. అండ్ ఎప్పుడు అన్నదానం రేపే చేస్తారంటే ఇక్కడ మన ముందు స్ట్రీట్లో ఉంటారంట. భలే అనిపిస్తుంది తెలుసా రేపు అన్నదానం డైలీ. అంటే ఇక్కడ ఫెస్టివల్ అనేది మాకు ఏర్పడిపోతుందండి. అంటే ఇంట్లో నుంచి బయటకే తెలియట్లేదు అసలు. వినాయక చవితి అంటే రేపు వినాయక చవితి అనగా ఇవాళ వెళ్ళినాం కదా బయటికి మనము, అంతే కదా. వినాయకుడిని తీసుకురావాలి ఎక్కడ స్టక్ అని చెప్పాలా. వాళ్ళు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు తెలుసా నీకు, నువ్వు వినలేదు కదా వాళ్ళు మాట్లాడి మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు అంటే కొందరు రూడ్గా ఉంటారు, కానీ వీళ్ళు మంచిగా క్యూట్గా మాట్లాడుతున్నారు. నిన్న ఎంతమంది ఒక 7 to 8 మెంబర్స్ అని చెప్పినా కదా, అందరూ కూడా మంచిగా మాట్లాడుతున్నారు. నాకు నచ్చింది పిల్లలు నిజం చెప్పాలంటే. అవును ఇప్పుడు ఏదైనా కూడా భలే అనిపిస్తుంది మాకు కూడా. అంటే మేము ఇది ఫస్ట్ టైం కదా, మేము ఇద్దరం ఉండి ఇదంతా వినాయక చంద అని చెప్పేసి లేకపోతే అకేషన్ వైజ్గా ఏదైనా ఇది ఎవరి ఇంటి దగ్గరనే ఇలా అడుగుతాం. మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. దట్టు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మంచిగా మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ టైం అప్పుడు చందా ఇచ్చినప్పుడే చూసిన అన్నట్టు వాళ్ళే అనుకుంటాం. మేబీ వాళ్ళు కాదు, ఇది వేరే వాళ్ళ. ఇంతకుముందు వచ్చింది అటు సైడ్ స్ట్రీట్, ఇప్పుడు ఇది ముందు స్ట్రీట్ అంట. ఓకే రేపు అన్నదానం ఉందంటే ఇక్కడ చూద్దాం. ఓకే గైస్, నువ్వు సౌండ్ చేయి, ఇంకా నేను చెప్పాలి ఇక్కడ. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసినాం. ఎందుకంటే మేము మంచిగా ఫ్రూట్ జ్యూస్ తాగుదామని వచ్చేసినాము. బజ్జ ఆల్రెడీ కడి చేస్తుంది, అదే సౌండ్ వస్తుంది. మా పనులు ఎట్లుంటాయంటే, సో ఇక్కడ ఛార్జర్ పెట్టి దీనికి పెట్టి మాట్లాడుతున్నాం. 1% ఉంది ఛార్జింగ్. ఇద్దరం కలిసి ఇందాక మేము వీడియో చూసుకుంటూ ఉన్నాం, ఛార్జింగ్ అయిపోయింది. మరి ఛార్జింగ్ పెట్టి లోపల పోయి పడుకోవచ్చు కదా, అది లేదు. ఇద్దరం అక్కడనే వారేసి లోపలికి పోయినాం. వచ్చేసరికి వచ్చి ఇప్పుడు చూస్తే ఛార్జింగ్ 0. అందుకే 1% అయిన తర్వాత మేము ఇప్పుడే ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నాయి. అండ్ గైస్ ఇంకోటి చెప్పనే, వాళ్ళ మనం సాయంత్రం బయటికి వెళ్ళబోతున్నాం. సాయంత్రం అయిపోయింది ఆల్రెడీ. సాయంత్రం అంటే అట్లా కాదు, ఎక్కడికి వెళ్దాం ఈరోజు? వెళ్దాం మన లైన్లో ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్దాము. వినాయకుళ్ళు అంటే ఎక్కడెక్కడ పెట్టిండ్రు ఏంటని చెప్పేసి అన్నీ తెలియదు, కొన్ని మాత్రమే ఇట్లా బయట నుంచి చూసే మాత్రమే కనిపించినాయి. ఇంకెక్కడెక్కడ పెట్టినా అని చెప్పేసి తెలియదు. సో వెళ్దాం అనుకుంటున్నాం. వస్తావా రావా? నేనా? నువ్వు ఒక్కదా నువ్వు వేస్తావా? నేను రానందితో అంటే నేనే ఈ టాపిక్ నేనే 2 times తీసుకొచ్చిన పోదాం అని చెప్పేసి చిన్ని అడగలేదు, అందుకే వస్తావా రావా అంటే. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎంత వరినా కూడా తను రాదు, కానీ తను ఒక్కసారి అడిగితే నేను లేవాలి. అది అందుకే సైలెంట్ కూడా. తను వెళ్దాం అన్నప్పుడు వెళ్తా తనతోటి, లేదు అంటే సైలెంట్గా ఉంటా. అంతే జరిగేది అది. అబ్బో అంటే ఎప్పటికీ ఓకే. ఇంకా కొన్ని ఆర్డర్స్ వచ్చేటివి ఉన్నాయి. సో ఇంకో 2-3 ఆర్డర్స్ వచ్చాయి, వెళ్ళి నువ్వే తీసుకురా. ఓకే నేను చెప్తాను నీకు. గైస్ నిజం చెప్తున్నా గైస్, అంటే నేను ఎప్పుడు చెప్పలేదు కానీ నాకు బయటకు వెళ్ళడం అంతా ఫస్ట్ ఫినిష్ చెయ్యి. నాకు నార్మల్గా ఇక్కడనే కాదు, ఇంటి దగ్గర అయినా కూడా బయటికి వెళ్ళడం తక్కువ అన్నట్టు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలనిపించదు మాత్రం వెళ్తా. చిన్నదానికి పెద్దదానికి బయటకు వెళ్ళడం అంటే చిరాకు కదా, నాకు చేత కదా ఫస్ట్. అందుకే ఏదైనా కూడా చిన్న వెళ్ళమంట. చిన్న కొంచెం ఓపిక వెళ్తుంది బయటికి. సో అందుకే అది ఓపిక్గా వెళ్ళాల్సి వస్తుంది. ఆర్డర్ పెట్టింది కూడా చెప్పదు గాయస్, డైరెక్ట్ వచ్చిన తర్వాత వచ్చిండు వెళ్ళు ఇక్కడే ఉన్నాడు అంటది. నేను ఏ అవతారం నా బాధ ఏంటంటే నన్ను ఎక్కడ వెళ్ళమంటదో అని చెప్పేసి అసలు నేను ఆ డేరే చెయ్య. అసలు ఆర్డర్ వచ్చిందంటే సరే అని మెల్లగా లేచి రెడీ అవుతాను. ఒకప్పుడన్నా నువ్వే తెచ్చుకుంటుండే కానీ వాదన వేస్ట్. అందుకు గైస్ తిట్టుకోకండి గైస్ నన్ను, ఓకేనా? అవేంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఆర్డర్ అయినా కూడా మార్నింగ్ వస్తున్నాయి ఎక్కువ. అది నా కోసమే. అప్పుడు తిట్లో నాకు ఇన్నెవరు పెట్టుకున్నారు. నాకు చెప్పొచ్చు కదా, మరి డైరెక్ట్ నేను నిద్రలు ఉంటా లేపి లే ఆర్డర్ వచ్చింది ఫోన్ వచ్చింది అంటది. ఇద్దరు అంటే వాళ్ళ ఎంతసేపు అవుతారు మన కోసం. ఓకే మనం అయితే జ్యూస్ తాగేద్దాం ఫస్ట్. ఇది ఛార్జింగ్ కూడా అవ్వని కదా, నాకు కొంచెమే వస్తాను రోజు. అద్దా ఇది కూడా తాగడం రెడీ ఉండాలా? ఇది కూడా అంటే నేను ఇంకేం తాగుతా అది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్గా వీడియో క్లిప్పింగ్స్ అంతా యాడ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ ఏమంటారు ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, అదైతే కొంచెం తగ్గించానండి. ఏంటంటే కొంచెం నార్మల్గానే కటింగ్ అనేది కొంచెం ప్రాపర్గా చేసేసుకుంటే కనుక మనకు అలాంటిది. సౌండ్ ఏంటి
అండి, ఇప్పుడైతే నేను బీరకాయ కర్రీ చేద్దామని వచ్చేసిన. అండ్ చిన్ని బీరకాయ ఫ్రైయా లేకపోతే నార్మల్ కర్రీ చేస్తాం. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ సూపర్ అవుతుంది. అంటే డ్రైగా ఉంటే తిరుగుతుంది కాదు కదా కర్రీస్, కొన్ని కర్రీస్ మాత్రమే, అన్నీ కాదు. సో దాంట్లో ఇది బీరకాయ ఒకటి అన్నట్టు. సో కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువ వేసేసుకొని చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. గాయస్ మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇందాక చెప్పినాం కదా, కొంచెం మన స్ట్రీట్స్ అట్లా తిరిగి వద్దాము. ఎందుకంటే చుట్టుపక్కల 4 వినాయకులు అయితే పెట్టిర్రు. సో ఇప్పుడు అక్కడ అట్లా చూసి వద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అయిపోయినాము. ఇప్పటిదాకా ఎగిరి ఇద్దరు కాయసం వచ్చి మంచిగా స్నానాలు అయితే వేసేసినాము. ఓకే రండి వెళ్ళొద్దాం, ఇప్పుడు చూపిస్తాం. బయట వినాయకులు చూద్దాం. మేమైతే బయటికి వెళ్ళేసినాం. మంచిగా వినాయకులు కొన్ని చూసినాం కదా, 10 to 15 వినాయకులు చూసినాం. మంచిగా టీ కూడా తాగేసినాం. వచ్చిన తర్వాత బజ్జుగారు చేసే పని ఏంటంటే పీలర్ మాస్క్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పెట్టేసుకున్నా, అదేం కనపడట్టు. అంటే నార్మల్గా ఫస్ట్ ఇదే పెట్టాం కదా, తర్వాత అది పెట్టాం కదా. సో మేము 2 యూజ్ చేస్తున్నాం. ఒకటేమో గ్లామ్ వేదు, ఇంకొకటేమో గుడ్ వైబ్స్ వాళ్ళది. సో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అంటే మేము ఇప్పటికి ఒక 5 to 6 టైమ్స్ ఏమో పెట్టినాము. బజ్జు అయితే మంత్లీ ఒక 2 టైమ్స్ పెట్టుకుంటుంది. అండ్ నేను కూడా పెట్టుకుంటాను. నేను రీసెంట్గా పెట్టుకున్న ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా. సో అందుకనేసి ఇప్పుడైతే పెట్టుకోవట్లే. అండ్ బజ్జు పెట్టుకుంటుంది. ఈరోజుకి ఎన్ని డేస్? 5 days కదా. ఓకే. అండ్ ఈరోజుకి వినాయకుని పెట్టి 5 days అవుతున్నాయి కదా. సో మధ్యలో కొన్ని వినాయకులు నిమజ్జనం కూడా జరిగిపోతున్నాయి. అంటే చాలామంది తీసుకెళ్తున్నారు. అండ్ డీజేలు, బ్యాండ్ సౌండ్ వింటే ఎంత మంచిగా అనిపిస్తుందంటే, నిన్నటిదాకా కోలాటం దాండి అని అనుకున్నాం. ఇప్పుడు బతుకమ్మ సాంగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే అసలు ప్రతి గల్లీకి ఒక వినాయకుడు ఉంది. చాలా వినాయకులు ఉన్నాయి. అసలు ఇన్ని ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న గల్లీ ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ వినాయకుని పెట్టిండ్రు. అసలు ప్లేస్ నార్మల్ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా వినాయకుని సెటప్ వేసి పెట్టేస్తున్నారు. చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు 5th డేనే ఇలా ఉంటే మేబీ ఇక నిమజ్జనంకి ఎంత హల్చల్ ఉంటుందో తెలియదు. చూడాలి అసలు మనం. ఓకే గైస్, ఇప్పుడైతే టైం ఎంత అవుతుందో తెలుసా? 12 అవుతుంది. సో మేము వీడియో అయితే ఎడిట్ చేస్తాము, షార్ట్ వీడియోస్ అవి. అండ్ నేను మాట్లాడేది మీకు వినబడుతుందో లేదో కూడా తెలియదు. సో ఇక్కడ వినాయకుని అయితే తీసుకెళ్తున్నారు ఈరోజు మన స్ట్రీట్లో. అండ్ బజ్జు అయితే లోపల ఉంది. ఇప్పుడే వస్తున్నా, చాలా మంచి గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ గైస్ ఇప్పుడు టైం ఎంత తెలుసా? 12 అవుతుంది. మేము ఇంకా పడుకోలేదు. అప్పటి నుంచి బ్యాండ్ సౌండ్ వస్తా ఉందని చెప్పేసి చూస్తున్నాం. వాళ్ళు ఇటు వస్తున్నారు అనుకోవాలి. అటు మెయిన్ రోడ్ అటు సైడ్ ఉంటుంది అన్నట్టు. సో అటే వెళ్తున్నారు ఏమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఇటే వస్తున్నారు. సో చూద్దాం, ఇక్కడే ఉన్నారు పక్కకు. కొంచెం అట్లా మన ఇల్లు దాటి కొంచెం వెళ్ళింది అన్నట్టు ముందుకి. సో చాలా సౌండ్ వస్తుంది, అందుకే లోపలికి వచ్చేసినాము. ఒక పక్క డీజే అవుతుంది, ఒక పక్క బ్యాండ్ మూవీ, రెండు మిక్స్ చేసి కొడుతున్నారు. అందుకే కొంచెం చెవులు వేలినట్టు అనిపించింది. కాసేపు ఉండైతే వచ్చేసినాము. అండ్ మేము కొంచెం అయితే క్యాప్చర్ చేసినాము. సో అది మన వీడియోలో అయితే యాడ్ చేస్తాం. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఈరోజు 5th డే కదా వినాయకుడి. సో ఒక్క వినాయకుడు పోతేనే ఇంత హల్చల్ చేస్తున్నారు. 9th డే రోజు చూడాలి, వామ్మో, పెద్ద లారీలో తీసుకెళ్తున్నారు. చాలా స్పేస్ ఉంది మధ్యలో. లారీ, ఒక డీజే, మళ్ళీ అది జనరేటర్. సో అదంతా పెట్టేసి మంచిగా పక్కన బందికి వెళ్తున్నారు. అండ్ పోలీసులు కూడా ఉన్నారండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నామండి. అండ్ రేపు మంచి వ్లాగ్ లో కలుద్దాం. ఓకే, స్టే పాజిటివ్, స్టే హెల్తీ. బాయ్, గుడ్ నైట్.